మేమేమే ఆడిపోయేది మీ అన్న కదా. మా అన్నయ్య కానీ బొమ్మ నుండియా కొన్ని పిలిచే అన్నం పెట్టాలా, నీళ్ళు ఇయ్యాలా, మర్యాదలు చేయాలా. బావా ఒరే ఒరే ఒరే, మా చెల్లి మా బామ్మ దగ్గరే కూర్చోన్నారు రోడ్లా. నేను అర్జెంట్ గా పనిగా పోతాను, నేను చూసుకోలేదా? ఏమో అంత బొచ్చు పెరిగే పని. ఏం లేదమ్మా, అక్కడ కసువం వేసేదానికి మనిషి లేడంట. నన్ను రమ్మన్నారు, పోతున్నానమ్మా. పోతే ఒక 800,000 రూపాయలు వస్తుందా? అంతేలే నీ బతుకు, ఈదుల్లో పని చేసుకుంటా తిరగాల్సిందే. ఇంతకీ బావే పనికి పోతున్నాడమ్మా. ఆవిడ నీతి లేని ఎదవా, నా భర్త గురించి మాట్లాడేంత ఓడివేరా నువ్వు. పోరా ఇక్కడి నుంచి. పోతానమ్మా. ఎందుకు అటగొట్టినావు మీ అన్న? లేకపోతే మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడండి. ఏమన్నాడు? నీ మొగుడు ఏం పనికి పోతాడు అన్నాడు. చెప్పకూడదా సాఫ్ట్వేర్ అని? ఆ జాబ్ వచ్చి నాకు చెప్తాలేండి. ఇంకెంత సంవత్సరం రోజులు వెయిట్ చేయవే, మంచి కంపెనీలో జాబ్ వస్తుందా? మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి. ఈ లోపు నువ్వు పుట్టింటికి పోయి మీ అన్నని అడిగి ఒక 5 లక్షలు తెచ్చిపో, మన అవసరాలకు కావద్దా? అవునండి. మీ అన్నను కొట్టినావు కదా, ఇస్తాడు ఇప్పుడా? వాడొక సెంటిమెంటల్ ఫూల్ అండి. నువ్వు బావా అని అడుగు, నేను అన్నయ్య అని అడుగుతా. ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. బావా అన్నయ్య